భోజనం పెట్టినందువల్ల ఇది లేదు. లేదు మనకి ఇవి కుదరదు, కనీసం ఇవన్నీ కాకపోయినా కూడా ఒక బ్రాహ్మణ్ణి సద్బ్రాహ్మణ్ణి పిలిచి స్వయం పాకం ఇవ్వడం. అంటే మనం అందరూ అన్ని చోట్ల తినరు. బ్రాహ్మణులకి నిత్య పూజ ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి దేవతార్చన ఉంటుంది. ఎక్కడంటే అక్కడ పూజలు అవ్వకుండా వాళ్ళు భోజనం చేయరు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజ చేసుకుని వాళ్ళు గాయత్రి త్రికాలాల్లో గాయత్రి చేసుకుని వాళ్ళు భార్య చేత వండి నైవేద్యం పెట్టిన భోజనం మాత్రమే తింటారు. అందుకని వాళ్ళు తినరు. ఎక్కడికైనా పెళ్ళిళ్ళు వచ్చి పెళ్ళిళ్ళు చేయించినా వాళ్ళు పెళ్లి చేయించి వెళ్ళిపోతారు తప్ప భోజనం చేయరు వాళ్ళు. అంటే కేటరింగ్వి అవి అసలు తినరు బయట ఎక్కడంటే అక్కడ. శుచిగా ఇంటికి వెళ్ళి స్నానం చేసి వాళ్ళ గాయత్రి చేసుకుని మధ్యాహ్నంది అప్పుడు భోజనం చేసుకుంటారు వాళ్ళు, వాళ్ళ పూజ చేసుకుని. అలా ఉన్న వాళ్ళకి అందుకని ఏంటంటే స్వయం పాకం ఇవ్వచ్చు. స్వయం పాకం అంటే ఏంటి? పచ్చివే బియ్యము, పప్పు, బెల్లము, నెయ్యి, కూరగాయలు ఇలాంటివన్నీ చక్కగా కొని ఒక ఇద్దరు, మరీ ఒక్కడికే కాకుండా వాళ్ళ కుటుంబం ఇద్దరు భార్యాభర్తలు అనుకున్నా కూడా ఇద్దరి సరిపడా అన్ని వస్తువులు తీసుకుని చక్కగా మంత్రోక్తంగా బ్రాహ్మణ్ణి పిలిచి ఇంటికి పిలిచి అక్షయతృతీయ రోజు మీరు వాళ్ళకి దానం చేసుకోవచ్చు స్వయం పాకం కింద. చాలా మంచిదని చెప్తారు ఇలాంటివి చేస్తే, చిన్న చిన్న పనులు.